మోదీ చంద్రబాబు అంతర్యుద్ధం మొదలైందా? మళ్ళీ ఎన్డీఏ నుంచి బాబు బయటకు వస్తారా? నీతి ఆయోగ్ సమావేశం తరువాత బాబు ఎందుకిలా కోపమయ్యారు? బాబు మాటలు ప్రధాని మోదీ ఎలా తీసుకోబోతున్నారు? ఈ కామెంట్స్తో మోదీ అలర్ట్ అవుతారా? చంద్రబాబు నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? మోదీ ఏపీకి ఏమి ఇవ్వలేదా? నిర్మలమ్మ చెప్పిందంతా పాత కథేనా? ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఎందుకు ఫైర్ అయ్యారు? ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వలేదా? పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే అమలు చేశారా? ఏపీకి ఏమిచ్చారో కేంద్రం చెప్పాలని బాబు డిమాండ్. కేంద్రంతో బాబు వైరానికి దిగుతున్నారా? ప్రధాని మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీకి ఏదో ఇచ్చానని గొప్పలు చెబితే తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చేశారట. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే ఇచ్చారు కదా, కొత్తగా కేంద్రం మాకు ఇచ్చిందేంటి? అసలు బడ్జెట్లో ఏపీకి ఏదో ఇచ్చారని అనుకుంటున్నారు, కానీ బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది ఏమీ లేదు. ఒకటా రెండా ఎన్నో చెప్పారు, కానీ ఏపీకి ఏమిచ్చారో చెప్పండని నెగ్గదీసి అడుగుతున్నారు. అసలే గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని, అభివృద్ధి రాజధాని అన్నింటినీ గాడిలో పెడతామనుకుంటే కేంద్రం ఇచ్చింది ఏమీ లేదు. పైకి మాత్రం ఏదో ఇచ్చేశామన్నట్లుగా ఎన్డీఏ ఒకవైపు, చాలా ఇచ్చేసిందని ఇండియా కూటమి మరొక వైపు చెబుతుంది. కానీ రియాలిటీకి వస్తే ఏమీ లేదని కుండ బద్దలు కొట్టి చెప్పేశారు చంద్రబాబు. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవ్వగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా వెళ్లారు. మీటింగ్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ఏపీకి ఏం కావాలి, ఇప్పటి వరకు ఏమిచ్చారు, ఇంకా ఏం కావాలి, ఇలా అన్ని విషయాల్లో పూసగుచ్చినట్లుగా వివరించారు చంద్రబాబు. అయితే సమావేశంలో ఏం జరిగిందో తెలియటం లేదు, కానీ బయటకొచ్చాక బాబు భానులా మండిపోయారు. మీడియా సాక్షిగా చంద్రుడు నిప్పులు చెరిగాడు. అసలు ఏపీకి ఏమిచ్చారో కేంద్రం చెప్పాలి. అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలో ఉన్నాయి. కానీ కేంద్రం ఏం చేసింది? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హోదా బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్కు సహాయం చేస్తామని చెప్పారు. ఏం చేశారు? విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణకు తలసరి ఆదాయం చాలా తేడా ఉంది. వీటన్నింటికీ కేంద్రం చేసిందేమిటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. గడిచిన 5 ఏళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వానమైన పరిస్థితికి ఏపీ పడిపోయింది. తలసరి ఆదాయం కూడా పడిపోయింది. పోలవరం, అమరావతి నాశనమైపోయింది. ఇండస్ట్రీలు పారిపోయాయి. ప్రజలు ఎన్డీఏపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఏపీ పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నాం. రాష్ట్రానికి నష్టం జరగడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. జగన్ 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలు ఎన్డీఏకు చారిత్రాత్మకమైన విజయాన్ని ఇచ్చారన్న విషయాన్ని ఓవైపు ప్రశ్నిస్తూనే బాధ్యతను కూడా బాబు గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత ఇచ్చారన్న విషయం మర్చిపోకూడదు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నామే తప్ప కొత్తగా ఏమీ అడగట్లేదు. కేంద్రం కూడా ఇచ్చింది ఏమీ లేదని ఒక్క మాటతో బడ్జెట్ సారాంశాన్ని చెప్పేశారు చంద్రబాబు. అయితే రాష్ట్రానికి ఏదో ఇచ్చేశారని, కావాలని రాజకీయం చేస్తే కరెక్టు కాదని, స్వచ్ఛ భారత్, జలజీవన మిషన్లో గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం వెనకబడి ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆయన. ఓవైపు రాష్ట్రానికి రావాల్సినవన్నీ బాధ్యతగా ప్రశ్నిస్తూనే కూటమిపై ఉన్న బాధ్యతలు సైతం గుర్తు చేశారు బాబు. దీంతో మోదీకి చంద్రబాబు దెబ్బంటే ఏంటో రుచి చూపించారు. ఈ మాటలు వినైనా మోదీ అలర్ట్ అయి ఆంధ్రాకు మరింత ఆసరా అవుతారో లేదో చూడాలి మరి.